అయిపోయిందా? ఆయాసం వచ్చేసింది. ఏ గాలిగోపురం, మంగళగిరి గాలిగోపురం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ బై రజనీ పండు. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు మేము మార్నింగే మురుదుమలై అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మేము జీప్ తీసుకుని బయలుదేరామని చెప్పాను కదా. అక్కడ కొండ మీద గుట్ట చూసుకుని ఇంకా ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తున్నారు. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఏమి కాదు, అక్కడ ఒక 2 నెమళ్ళు, కొన్ని జింకలు తప్ప ఏమీ కనిపించలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్ళామో, బికాజ్ లాస్ట్ టైం కూడా మేము మిస్ అయ్యామని చెప్పాం కదా. ఇగో నైట్ పూట అయితే ఇక్కడ చెరువులు, చిన్న చెరువులు అవి ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఏనుగులు, అక్కడున్న అంటే జంతువులు వచ్చి వాటర్ తాగి వెళ్తాయి అని చెప్పారు మాకు డ్రైవరు. అలా వెళ్తూనే ఉన్నామండి. కొంచెం దూరం వెళ్ళి అది ఒక జనాలుంటే ఏరియా లాగానే ఉంది. బట్ అతను ఫారెస్ట్ అన్నారు. అది ఇంక్లూడింగ్ ఫారెస్టే, కానీ జనాలు తిరుగుతున్న ప్లేస్లోకి జంతువులు ఎలా వస్తాయండి? రావు కదా. సో మనం ప్రైవేటుగా వెళ్ళటం చాలా రాంగ్ అండి. వెళ్ళకూడదు ప్రైవేట్ జీప్లో. మనం గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, వాటిని బుక్ చేసుకుని వెళ్తే మనని ఇంకా అడవి లోపలికి తీసుకెళ్తారు. అంటే ఏనుగులు, పులులు తిరిగే ఏరియాకి తీసుకెళ్తారట మనల్ని చాలా సేఫ్గా. అలా మాకు ఒక 2 నెమళ్ళు తప్ప, కొన్ని జింకలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయిపోయామని చెప్పాం కదండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా మురుదుమలై అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో మాకు ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితే దొరికింది. చాలా బాగుందండి. మంచి టేస్టీగా ఉంది. మనకి అంటే ఆంధ్రాలో ఎలా ఉంటుంది టిఫిన్, ఇడ్లీ, దోశ, వడ, మంచి కొబ్బరి చట్నీ, టమాటో చట్నీతో సర్వ్ చేశారు. చాలా బాగుంది. అది ఏరియాకి దగ్గరగానే ఉంటుంది. నాకు ఆ ఏరియా పేరైతే గుర్తులేదు. మనం ముదుమలై నుంచి మనం వేసుకెళ్ళిన కార్ ఎక్కడైతే ఆపుతామో దానికి ఆపోజిట్లో ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్ అయితే. చాలా బాగుంది. మీరు ఒకవేళ వెళ్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి. మేము కొన్ని సంవత్సరాల తరబడి ఫుడ్కి నోచుకొని జనాలు ఉంటారు చూడండి, అలా ఫుల్గా లాగిచ్చేసాం. ఇప్పుడు తిన్న టిఫిన్ మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. అంత పొట్ట పగిలిపోయేంత తినేసాము. 3 డేస్ నుంచి మంచి ఫుడ్ లేదు కదా. హ్యాపీగా తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా ఊటీ వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం షూటింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. షూటింగ్ స్పాట్ చాలా గ్రీనరీగా ఉంటుందండి. మంచి కొండలు, లోయలు ఉంటాయి. కొండ ఎక్కాలి మనము, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మాట్లాడుకుంటూ. మీరు స్టార్టింగ్ వీడియో చూసారు కదా, ఆయాస పడుతూ ఎక్కామన్నమాట. చాలా కష్టంగా అనిపించింది ఈసారి. టికెట్ కూడా ఎంతో ఉండదండి, 50 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. 5 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి 50 రూపీస్ ఉంటుంది. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అక్కడ. చుట్టూ కొండలు, లోయలు, మంచిగా తిరగొచ్చు, ఆడుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. మన తెలుగు సినిమాలు కూడా చాలా వరకు ఇక్కడ ఈ షూటింగ్ స్పాట్లో షూట్ చేశారండి. మీరు ఒకసారి గమనించండి. పరుగులో మెయిన్ సాంగ్ ఉంటుంది, ఎలగా అని. ఆ సాంగ్ని అయితే ఇక్కడ షూట్ చేశారు. ఇంకా చాలా సాంగ్స్ షూట్ చేశారండి. చాలా బాగుంటుంది కూడా ప్లేసు. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఆడుకోవచ్చు. ఇక్కడ మేము ఒక 1/2 అవర్ టు ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసామండి. మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంతకు ముందు లేదు, ఇప్పుడైతే పైన టైగర్ బొమ్మల్ని అవి పెట్టారు. పైన చిన్న హట్ కూడా ఒకటి ఉంటుంది, హట్ అండి. అక్కడ ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగుంటుంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పైనుంచి కింద ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ కూడా కనిపిస్తాయి, వాళ్ళు ఎలా ఉంటారు అట్లా. అక్కడ వేస్తున్న అంటే పంట పొలాలు అవన్నీ మనకు కనిపిస్తాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే కష్టపడి ఆయాసపడి ఎక్కారు, హ్యాపీగా ఆడుకున్నారు. కాకపోతే మా పాప చూసారు కిందకి ఎలా పరుగులు పెట్టేస్తుందో. ఊపు ఆపుకోలేకపోతే పడిపోతామండి, కిందకి వెళ్ళిపోతాము, సమస్య లేదు. కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ప్లేస్ ఇది. అండ్ మనం కూడా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ కొన్ని మంచి పిక్స్, కొన్ని రీల్స్ తీసుకున్నాం. ఇక్కడ నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ అయితే ఈసారి క్రియేట్ అయ్యింది. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏంటి అంటే
మా వారు నాకు మళ్ళీ ఇక్కడ ప్రపోజ్ చేశారనమాట. అంటే మేమే కాదు, మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్‌తో మేము చేయించాము. వాళ్ళు కూడా మాతో చేయించారు. చాలా బాగా ఎంజాయ్ చేశాం. లైఫ్‌లో మా వారు నన్ను ఫస్ట్ టైమ్ ఔట్ సైడ్‌లో ఇలా ఎత్తుకొని మంచిగా ఒక ఫోటో అయితే తీసుకోగలిగాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి మెమరీని క్రియేట్ చేసుకోగలిగాం. పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారండి. హ్యాపీగా ఎంజాయ్ చేశాము. నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ మ్యూజిక్‌నైతే యాడ్ చేస్తాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను చెప్పాను కదండీ! పైన ఒక టైగర్ బొమ్మను పెట్టారని. చాలా పెద్ద టైగర్ అండి. జస్ట్ ఒక్కొక్క మనిషికి కలిపి ₹20 తీసుకుంటున్నారు. ఆ టైగర్‌ని పెట్టుకొని ఫోటో తీసుకోవడానికి. మేమైతే మొత్తాన్ని పెట్టి ఫోటోస్ తీయించేసాము పిల్లలందరిని కలిపి. ఒక చిన్న బాబు అంటే ఒక 15-16 ఇయర్స్ ఉంటాయి. ఆ బాబు ఈ టైగర్‌ని పట్టుకొని తిప్పుతున్నాడు. ఏంట్రా అంటే పిక్స్ దిగడానికి అని చెప్పాడు. ఎంత అంటే ₹20 అన్నాడు. ఇంకా తీసుకొని పిల్లలతో మంచిగా ఫోటో తీసాం. ఈ టైగర్‌తో ఫోటో దిగిన వేళ ఏమో మా వాడికి బర్త్‌డేకి కూడా చిన్న టైగర్‌ని మేము ప్రెజెంట్ చేసామండి. ట్రిప్స్‌కి పిల్లల్ని తీసుకొనెళ్ళేది ఎందుకంటే పిల్లలతో హ్యాపీగా ఉండటానికి, వాళ్ళు హ్యాపీగా ఉండటానికి కదా! మా బాబు కొంచెం అల్లరి చేశాడిక్కడ. అంటే వెళ్ళిన చోట జ్ఞాపకంగా ఒక పిక్ అయినా దిగితే మనకి హ్యాపీగా ఉంటుంది కదా! ఆ ఫోటోస్‌ని చూసుకొని మనం అప్పుడు అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం అని చెప్పుకోవడానికి బావుంటుంది కదా! అని ఒక ఫోటో దిగటానికి రమ్మంటే, మా బాబు ఎన్ని వేషాలేసాడోనండి. పాపం ఇక్కడైతే కొంచెం హర్ట్ అయ్యాడు. ఏడ్చేసాడు కూడా. చాలా బాధ అనిపించింది. వాడినింకా ఆ మూడ్‌లో నుంచి బయటికి తీసుకురావడానికి మాకు చాలా టైం పట్టేసిందండి. ఇంక ఏం చేస్తాం కొంచెం ఇంక వాళ్ళ అక్క చూసాడా వాడిని ఎంత బాగా ముద్దు చేస్తుందో, వాడిని అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, ఆడుకుంటుంది. అయినా ఇంక చాలా సేపు అలానే పట్టు వీడని మార్కుడిలాగా సైలెంట్‌గా ఉన్నాడు. బట్ ఎలా అయితే వాళ్ళ అక్క సాధించింది. వాడిని హ్యాపీగా నవ్వించేసింది. మేము హ్యాపీ. ఇంక అట్లా వాళ్ళిద్దరూ హ్యాపీగా చాలా సేపు ఆడుకున్నారండి పిల్లలందరూ. మంచిగా పిక్స్ అయితే ఫుల్లుగా దిగేసాము. పిక్స్‌ని నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. చూసారా మా వాడి మొహం ఎట్లా అయిపోయిందో. వాడిని సముదాయించడానికి తల ప్రాణం తోక్కొచ్చేసిందంటే నమ్మండి. కానీ వాడు వెంటనే కూల్ అయిపోతాడండి. కొంచెం ఒక 5 నిమిషాలు బుజ్జగిస్తే చాలు హ్యాపీ అయిపోతాడు. ఆ మూడ్‌లో నుంచి ఎంత సాడ్ మూడ్‌లో నుంచైనా బయటకొచ్చేస్తాడు. మా వాడిలో పాజిటివ్ అదేనండి. ఎంత బాగా కలిసిపోతాడో, ఎంత బాగా ఆడుకుంటాడో. వాడినేం అనకూడదు. అంటే ఏడుస్తాడు. అలా అని అల్లరి అస్సలు చేయడండి. చాలా కామ్‌గా ఉంటాడు. ఫోటోస్ దిగటం కొంచెం ఇష్టం ఉండదు వాడికి. సో, మనం ఆ ఫోటోస్ దిగడానికి రమ్మనేటప్పటికి అలిగాడు. అలగడంతో మా వారు అరిచారనమాట. అందుకని ఫేస్ అలా పెట్టేశాడు. ఇంకా మా వారు చూసాడా తనకిష్టమైన కూతుర్ని ఎంత హ్యాపీగా తిప్పుతున్నారో చక్కగా గిరగిచ్చకాయలా తిరుగుతుంది వాళ్ళ డాడీ ఒళ్ళో ఎక్కేసి. తండ్రి కూతుర్లిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారండి బాబు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరిని దూరనివ్వదు. కనీసం నేను మా వారి పక్కన కూర్చున్నా సరే అస్సలు ఊరుకోదు. పిల్లలంటే పంచ ప్రాణాలండి. కొంచెం సేపు కూడా అంటే ఒక్కరోజు కూడా పిల్లల్ని వదిలి అస్సలు ఉండలేరు ఆయన. ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఇంక ఖాళీ దొరికితే చాలు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ, చూస్తూ ఉంటారు. అంతిష్టం ఏ తల్లిదండ్రులకైనా పిల్లల్ని చూసుకోవడంలోనే ఉంటుంది కదండీ ఆనందం. అలాగే మేము కూడా. వాళ్ళని ఎంత చక్కగా అన్ని ప్లేసులు తిప్పాలని, అన్నీ వాళ్ళు చూడాలి అని ఆరాటపడుతూ ఉంటాము. ఎవ్రీ సెకండ్ వాళ్ళని హ్యాపీగా ఉంచటానికే మా ప్రయత్నం మేము చేస్తాము. అండ్ ఇదిగో చూడండి ఇక మా వారు ఫస్ట్ పాప బతిమలాడేసింది. తర్వాత నేను బతిమలాడేశాను. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని తిప్పి ముద్దులు పెట్టిన తర్వాత అప్పుడు కానీ సెట్ అయ్యాడనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇది షూటింగ్ స్పాట్ కదా! చాలా బావుంటుందండి. అట్మాస్ఫియర్ బావుంటుంది. పెద్ద పెద్ద చెట్లుంటాయి. లోతులో నుంచి పైకి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా బావుంటుంది ప్లేస్ అయితే. ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చెయ్యండి. వీలైతే మనకి ఎక్కువ ఖర్చేమీ ఉండదండి. మనకి హోటల్ ఖర్చులు, అక్కడ తిరగటానికి ఖర్చులు తప్ప పెద్దగా ఏమీ ఉండవు. బట్ మనకి అందుబాటులో ఉన్నదంటే అరకు, ఊటీ. సో, ఆ 2 చూడడానికి ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని దేవుడిని కోరుకుంటాను. మంచి ప్లేసులు కదా! మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఏం కట్టుకుపోతామండి పోయేటప్పుడు మనశ్శాంతిని తప్ప. ఇలా తిరిగితే మనం ఒక 10 రోజులు బ్రతికే వాళ్ళం ఇంకో 10, 15 రోజులు ఎక్స్‌ట్రా బ్రతుకుతాము.
మన పిల్లలతో ఇంకొన్ని రోజులు మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోగలుగుతాము. సో వీలైతే తప్పకుండా ఔటింగ్కి వెళ్ళండి ఫ్యామిలీతో, నాట్ ఫ్రెండ్స్ సార్, ఓన్లీ ఫ్యామిలీస్తో వెళ్ళండి. భార్యని, పిల్లల్ని, భర్త అందరూ హ్యాపీగా ఉండి వీలైతే అమ్మా నాన్నలను కూడా తీసుకెళ్ళండి, ఇంకా సంతోషిస్తారు. మేము లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు అత్తయ్యని, మావయ్యని, అమ్మని, నాన్నని అందరినీ తీసుకెళ్ళాము. మా అమ్మ, నాన్న అయితే ఫుల్ హ్యాపీ. మా అత్తగారు, మామగారు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. వాళ్ళకి జీవితంలో ఒక మంచి మెమరీని అందించాము అని చాలా సంతోషపడ్డాము. మీరు కూడా వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, మీ ఫ్యామిలీని అందరిని తీసుకొని మంచిగా ఒక్క రోజు కానీ, 2 రోజులు ట్రిప్ అయినా సరే వేసి జీవితానికి కొన్ని మంచి మెమరీస్‌ని ఆహ్, స్ సేవ్ చేసుకోవాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ ఊటీ ట్రిప్‌లో అయితే మేము మంచి మంచి పిక్స్‌ని అయితే క్యాప్చర్ చేసుకోగలిగాము. ఆ పిక్స్ అన్ని నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే భలే మంచిగా వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఆ పిక్స్ చూసుకొని నవ్వుకుంటూ ఉంటాము. క్లైమేట్ చూసారా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చేయడానికి ఆహ్, ట్రై చేయండి. ఇక్కడైతే మేము ఒక 40-45 మినిట్స్ ఉన్నామండి. ఇంకా ఇక్కడ నుంచి మేము పైన్ ఫారెస్ట్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. పైన్ ఫారెస్ట్ మంచి ఫొటోస్ వస్తాయి అండ్ చాలా సీనిక్‌గా ఉంటుంది. పైన్ ఫారెస్ట్ నుంచి కొంచెం డౌన్‌కి వస్తే అక్కడ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ పేరేంటో తెలీదు కానీ వాటర్ చాలా తక్కువ ఉన్నాయండి. మేము కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాం. అలాగే పిల్లలు హార్స్ రైడింగ్ చేశారండి ఇద్దరు. మంచిగా టైము ఇక్కడ కూడా చాలా హ్యాపీ. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ హార్స్ రైడింగ్ ఒకటి పిల్లలిద్దరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. బయటికెళ్ళినప్పుడు వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళు ఆడుకుంటారు. ఇట్లా చక్కగా కొంచెం ఏవన్నా ఎక్కేయి ఉంటే ఎక్కి ఎంజాయ్ చేస్తారు. మా వాడికైతే హార్స్ రైడింగ్ చాలా బాగా నచ్చింది. అట్లా 3 టైమ్సో, 2 టైమ్సో ఊటీ ట్రిప్ మొత్తంలో హార్స్ రైడింగ్ అయితే చేశాడండి. ఇక్కడ కూడా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి మంచి పిక్స్ తీసుకొని ఇంకా మేము హోటల్‌కైతే రిటర్న్ అయిపోయాం. బికాజ్ ఈరోజే మాకు రిటర్న్ జర్నీ ఉంది కాబట్టి ఇంకా రూమ్‌కొచ్చేసాము. ఆహ్, రిటర్న్ జర్నీ చాలా హారబుల్ అండి. మాకు కన్ఫర్మ్ అవ్వలేదు టికెట్స్. అంటే ట్రైన్ టికెట్స్ చాలా ఇబ్బంది పడ్డాము. పైనుంచి అంటే ఊటీ నుంచి కోయంబత్తూర్ వరకు బస్సులో రావటం. కోయంబత్తూర్‌లో కూడా మాకు ట్రైన్ కన్ఫర్మ్ అవ్వకపోవడంతో కోయంబత్తూర్ నుంచి మళ్ళీ చెన్నై వరకు మళ్ళీ బస్సులో వచ్చి నైట్ అంతా చాలా అప్సెట్‌గా ఉండి బస్సులో నుంచొని బస్సు దిగిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్‌కి రావడానికి కష్టపడ్డాము. అట్లా మేము ఈవినింగ్ 6:10కి ఊటీలో బస్సు ఎక్కితే తెల్లారి 10:30కి మాకు ట్రైన్ స్టార్ట్ అయ్యిందండి. ఆహ్, చెన్నై నుంచి విజయవాడకి. అలా ఇంకా ట్రైన్ జర్నీ అట్లా అయిపోయింది. ఫుల్ రష్ అయిపోయాం. టైర్డ్ అయిపోయున్నాం కదా! డే అంతా తిరిగి ఉండటం, నైట్ అంతా బస్సులో నిద్ర లేదు. అట్లా చాలా ఇబ్బంది పడిపోయామండి. రిజర్వేషన్ అవ్వకపోవడంతో. సో మీరెప్పుడైనా టికెట్స్ బుక్ అయిన తర్వాత మాత్రమే ట్రిప్స్ పెట్టుకోండి ప్లీజ్. నా వైపు నుంచి ఇదొక సిన్సియర్ అడ్వైజ్ అండి. టికెట్స్ బుక్ అయిన తర్వాతనే జర్నీ స్టార్ట్ అవ్వండి. లేకపోతే అస్సలు వద్దండి. పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము. అలా మేము ఈవినింగ్ 6కి విజయవాడకైతే రీచ్ అయ్యామండి. అబ్బాయి ప్రాణానికి హాయిగా అనిపించింది. ఎందుకంటే ఆహ్, అంత రిస్క్ అనిపించింది మాకు జర్నీ. ఇంకా విజయవాడకొచ్చి ఆ గాలి పీల్చుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి, అన్నం వండుకొని, టమాటా పచ్చడి, నెయ్యి వేసుకొని, పెరుగేసుకొని ఫుల్‌గా తిని పడుకుంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి లేచామండి. అలా మా ఊటీ ట్రిప్ అయితే జరిగింది. సో ఊటీ వీడియోస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇక్కడితో ఊటీ వీడియోస్ అయితే కంప్లీట్‌గా అయిపోయినాయి. మీరు ఏమైనా మా వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. అక్కడక్కడ కొన్ని పిక్స్ పెట్టాను కొన్ని లాస్ట్‌లో చూడండి, ఎంజాయ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.